హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. మరోవైపు మూసీ నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన బాధ్యులను మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కు అందజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము. చిరుచందన ముఖ్యంగా తెలంగాణలో హైడ్రా ఏర్పాటు పైన అనేక అనుమానాలు ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్కి సంబంధించిన జారీ చేయడం జరిగింది. గత క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ను తీసుకురావడం జరిగింది. దీనిపైన గవర్నర్ ఆమోద ముద్ర కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే ఉందో గెజెట్ను కూడా గవర్నర్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి హైడ్రాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో హైడ్రా రావడము కొంత రాజకీయ గందరగోళం ఏర్పడిందని చెప్పవచ్చు. చెరువులకు కబ్జాలు చేయడము, అట్లాగే ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడము, అట్లాగే రోడ్లన్నీ జామ్ కావడము, ఇవన్నిటికి చూసుకుంటే మొత్తానికి హైడ్రా ఏదైతే చేస్తుందో దానిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ప్రతిపక్షాలు. వీటన్నిటికీ హైడ్రాకు అన్ని అధికారాలు వచ్చినట్లు తెలియజేయవచ్చు. మొత్తానికి ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని మీద చర్చ జరిగి అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేస్తారు. మొత్తానికి హైడ్రాకు సంబంధించిన అనేక విషయాలకు సంబంధించిన పరిశీలన చేస్తే మొత్తం ఈరోజు తెలంగాణలో హైడ్రాకు సంబంధించిన అనేక కోణాల్లో పరిశీలన చేయడం జరిగింది. చెరువులు, కుంటలకు సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటివరకు అడ్డంకులు ఉండే, ఈ అడ్డంకులు కూడా తొలగిపోయినావని చెప్పవచ్చు. అట్లాగే మంత్రులకు సంబంధించిన కూడా కొన్ని అధికారాలు కూడా ఇవ్వడం. మూసీ పరివాహక ప్రాంతంలో శుద్ధి పేరుతో ఏదైతే జరుగుతుందో వాటన్నిటిని తొలగించేందుకు మంత్రులకు సంబంధించి పొన్నం ప్రభాకర్కు సంబంధించింది, బట్టి విక్రమార్కకు సంబంధించి ఈ అధికారాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణలో హైడ్రా పేరుతో ఇప్పటి వరకు జరిగిన ఏవైతే కూల్చివేతలకు సంబంధించింది హైడ్రాకు అధికారాలు ఉన్నాయని కూడా కోర్టుకు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నరు ఆమోద ముద్ర వేయడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయినవని చెప్పొచ్చు. సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాము.